హైయర్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఈ దశలో పిల్లలు తీసుకునే డెసిషన్స్ వాళ్ళ డెస్టినీని డిజైన్ చేస్తాయి. ఈ టాపిక్లో భాగంగా ఈరోజు +2 అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్ళే పిల్లలు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలా, హార్డ్వేర్ వైపు వెళ్ళాలా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేందర్ నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, +2 అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ వైపు వచ్చిన పిల్లలు సాఫ్ట్వేర్ వైపా, హార్డ్వేర్ వైపా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు మార్వాడి యూనివర్సిటీలో చాలామంది పిల్లలు జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారు? జనరల్గా మనం చూస్తే పిల్లల్లో ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, రైట్. కొంతమందికి సాఫ్ట్వేర్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి హార్డ్వేర్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది పిల్లలు అటు ఇటు అనే కాన్సెప్ట్లో క్వశ్చన్ మార్క్తో ఉండిపోతారు. సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీలో ఈ రెండింటిని కలిపి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాం మేము. ఆ ప్రోగ్రామ్నే ఐసిటి అంటాం. ఓకే. సో ఇక్కడ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్. సో ఇది పర్టికులర్ డిపార్ట్మెంట్ ఈ కోర్సును రన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఇండియా మొత్తం మీద అంతా ఒక 10 to 15 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే దీన్ని రన్ చేస్తున్నాయి అనమాట. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది. సో ఇండియాలో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ కోర్సును రన్ చేస్తున్నారు. సో మార్వాడి యూనివర్సిటీ ఈ కోర్సు పరంగా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చదువుకున్న పిల్లలు మంచి మంచి ప్యాకేజెస్తో బయటికి వెళ్ళున్నారు ఈ ఐసిటి డిపార్ట్మెంట్ నుంచి. సో ఈ ఐసిటి అనే కోర్స్ ఏ రకంగా ఉంటుంది, రైట్, దాన్ని తీసుకోవటం వల్ల ఏ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇవన్నిటినీ చెప్పడానికి మా ఐసిటి డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారిని మీతో మాట్లాడమని చెప్తాను. సో సార్ని మీరు అన్ని విషయాలు అడిగి, సో పిల్లల యొక్క ఫ్యూచర్ పరంగా ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, అంటే వీళ్ళు తీసుకునే డెసిషన్ వాళ్ళు అనుకునే డెస్టినీకి తీసుకెళ్తుందా లేదా అనేది మీరు ఒక్కసారి సార్తో మాట్లాడిన తర్వాత డిసైడ్ చేసుకొని పేరెంట్స్కి పిల్లలకి మీరే చెప్దురు కానీ. తప్పకుండా.